బోడుపల్లిలోని కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూఫోరియా 2026 పేరుతో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ శాస్త్రీయ నృత్యకారిణి, సినీ నటి అశ్రిత, ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకలలో విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందరినీ ముగ్ధులను చేశాయి. కృషి, పట్టుదల, హార్డ్ వర్క్ విజయానికి మూలమని, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థులకు చక్కని శిక్షణ ఇస్తున్నారని ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రితేష్ కె బురివాలను కొనియాడారు. విద్యార్థి దశలోని పిల్లలకు మంచి నడవడిక అవసరం. ఈ స్కూల్ అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సినీ నటి అశ్రిత పేర్కొన్నారు. విద్యార్థుల్లో పరిశుభ్రత, ఫిట్నెస్ ను కల్పిస్తూ విద్యలో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను విద్యలోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకెళ్తుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి, సినీ నటి అశ్రితతో పాటు కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ రితేష్ కె బూరివాలే, ప్రిన్సిపల్ కస్తూరి, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాలం నుంచి ప్రచారంలో ఉన్నాయి. ఎవరైనా తెలివి తక్కువ పనులు చేస్తే వీడి పరమానందే శిష్యుడ్రా అనే బిరుదు ఇస్తారు. తెలివి తక్కువ వాళ్ళు చేసే కొన్ని పనులు చూసేవారికి, వినేవారికి నవ్వు పుట్టిస్తాయి. కొన్ని సందర్భాలలో చిరాకును కూడా కలిగిస్తాయి. కానీ దానిలో ఎంతో నిగూఢార్థం దాగి ఉంటుంది. అటువంటి కథలు వినడానికి చాలా మంది ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. పూర్వం త్రిలింగ దేశం అని పేరు పొందిన మన ఆంధ్రదేశంలో special guest, Mrs. Ashrita Vimalaganti, a beautiful classical Bharatanatyam dancer, accomplished actor, articulated and a TEDx speaker and a cultural ambassador. We welcome you, ma'am. Please give her a big... Grade 1 now graces the stage with their enchanting... Grade 1 now graces the stage with their enchanting... A resounding round of applause. Ladies and gentlemen, Director, Council of Scientific Research, Industrial Research, Indian Institute of Chemical Technology, Hyderabad. Proud recipient of JC Bose Award and Shanti Swaroop Bhatnagar Award. So your gracious presence this evening is a matter of immense pride and inspiration for the entire Kiran International School family. Thank you for
before doing PhD. After my MSc, I wanted to go to that institute, so they did not allow me to go to that institute. So where I could not enter to that institute, so I became the director of that institute. So today, so that itself tells that anybody, if you put real hard work and dedication, you can reach anywhere. I think that's something. If you can take this message from my little story, I think people like you who got so much opportunity here. I can tell you that many of your parents also well educated, and also kind of opportunity school is giving. Almost like a 360 degrees in all, like kind of the way, the confidence, they are all performing like professionals. I don't know how much time they took for training, but so the kind of, like almost some of them are real professionals. The singing and Bhagavad Gita and many things I can think of, like even speech, some of those kids also when they are talking, so impressive. So you all got so much opportunity. I can tell you that I'm sure people like me can reach this stage, and people like you who got more opportunity from city, and you can do much more things in your lives. I wish you all the best. And before that, just to tell you about my institute, what do we do? హాయ్ అండి, ఆశ్రిత, నేను మీ ఆశ్రితని. కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ బోడుప్పల్లో ఉన్నాను ప్రస్తుతం. వాళ్ళది 13th యాన్యువల్ డే సెలబ్రేషన్. కరెక్ట్గా 3 ఏళ్ల కింద 10th యాన్యువల్ డే సెలబ్రేషన్కి కూడా నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది. మా నాన్నగారితో వచ్చాను. ఐ ఆల్వేస్ ఫెల్ట్ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్కూల్స్. ఎందుకు అని మీరు అడిగితే ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడికి వచ్చిన తర్వాతే మీకు తెలుస్తుంది. వీళ్ళ అప్రోచ్ టు అకాడమిక్స్ కానివ్వండి, వీళ్ళ అప్రోచ్ టు లెర్నింగ్ కానివ్వండి, యాక్టివిటీస్ కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మార్పు మీరు చూస్తారు. అది ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్. పైగా ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇట్ ఫెల్ట్ లైక్ కమింగ్ టు ఫ్యామిలీ. ప్రిన్సిపల్ మిస్సెస్ డాక్టర్ కస్తూరి మేడం అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ రితేష్ బురివాలే అండ్ వాళ్ళ మొత్తం ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా నన్ను ఫ్యామిలీ లాగే ట్రీట్ చేస్తారు. అండ్ ఐ ఆల్సో ఫీల్ ద సేమ్. నాకు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ టైం ఎంత ముఖ్యమో, ఇప్పుడు సరైన దారి పట్టకపోతే తర్వాత ప్రభావం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాము. ఒకవైపు సినిమా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ, ఇంకొక వైపు మా తల్లిదండ్రులు ఇచ్చిన అకాడమిక్స్ని రిప్రజెంట్ చేస్తూ, రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని నేను చెప్తాను. ముద్దుగా పిల్లలందరూ కూడా చక్కగా బొమ్మల్లాగా తయారై, స్టార్టింగ్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఒకటి మిస్ అయ్యాను నేను, బట్ తర్వాత సార్ వచ్చారు. ప్లీజ్ జాయిన్ అస్ సార్. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ అండ్ నమస్తే ఎవ్రీబడి. ఈరోజు మా స్కూల్ యాన్యువల్ డేలో యూ గాట్ డైరెక్టర్ ఆఫ్ IICT శ్రీ డాక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి గారు, స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్ మిసెస్ అశ్రిత వేముగంటి గారు, అండ్ కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్ మిసెస్ ఆంచల్ అగర్వాల్. కానీ నేను ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పే ముందు నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ టైంలో చాలామంది ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతారు. కానీ 2 years back she had come to our school as a guest with a 3-year-old baby in her hand. 3 months baby in her, and then she stayed the entire day where children have presented many projects on that day, and she had so much patience and visited and encouraged each and every child who presented a project. I'm sure many parents did not watch the entire projects presented by the children, but she did that, and I truly believe that she is the real face of women empowerment, and I'm very grateful and thank you for that. And our memory in our lifetime, it will be there in my memory for the lifetime. And ఈ program గురించి నేనేం చెప్పాలంటే, we try to give a biggest platform to our children. For example, if we have to achieve something, first we have to achieve from the mind. మన మైండ్ ఒక్కసారి చెప్తే I can do it, then anything, our body will believe it. So when we try to give these bigger platforms to our students, they overcome stage fright, they become confident, and they want to perform better in life. So we want to give that kind of an platform to our children. చీకటి పారద్రోలడానికి మాత్రమే పనికొస్తుందని కాదు, విద్య వలన ఎంతో గుర్తింపు రాణింపు ఉంటుంది. మరి విద్యతో పాటు అన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా పిల్లలు పాల్గొంటూ, మరి వారి పారిశుభ్రత గురించి, మరి తర్వాత వెల్నెస్ గురించి, ఫిజికల్ ఫిట్నెస్ గురించి, వీటన్నింటి గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ అన్ని రంగాల్లో పిల్లలు రాణించాలి. ఉట్టి విద్యలోనే మాత్రం కాదు, 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళని చదువు చెప్పించడమే కాకుండా
అన్ని రంగాల్లో వాళ్ళని ముందుకు తీసుకురావాలని మా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా సహకరిస్తారు, మాకు చేదోడుగా ఉంటారని మేము నమ్ముతూ ముందుకు సాగుతాం. ఉప్పల్ ఏరియాలో ఈ స్కూల్ ఫంక్షన్కి వచ్చి చూసి ఆనందంగా ఉన్నది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ స్కూల్ ఫంక్షన్లో వచ్చాను యాన్యువల్ డేకి. అండ్ 15 years బ్యాక్ మా సన్ స్కూల్కి వచ్చాను. ఇప్పుడు చీఫ్ గెస్ట్గా ఇటువంటి స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ particularly I'm impressed with the school here, Kiran School, and the way kind of facilities they have, infrastructure they have, kind of they are training their students. I was so impressed, and I'm happy here. And also places like Uppal area, this kind of school, and I'm so impressed because I grew up in this area and I studied in Telugu medium, but here students are getting a lot of exposure. Andarki chala avakasham vastunnadi. Particularly I appreciate Ritesh ji for his contributions in this area, and thank you very much. I wish you all the best for the school and also community here, and thank you.